చెప్పన్న ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ నేను మీ అందరితో ఒక వెరైటీ రెసిపీ చూపించబోతున్నానండి. అదేంటంటే వంకాయ ఉల్లికారం కర్రీ. సో దీనికి కావాల్సిన పదార్థాలు: 1/2 kg వంకాయలు, తగినంత ఉప్పు, కారము, కొరియాండర్ పౌడర్, 2 ఆనియన్స్, తాలింపుకి సరిపడా దినుసులు, కరివేపాకు, కర్రీ చేయడానికి సరిపడా ఆయిల్. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఉల్లిపాయ కారం ఎలా చేయాలో చూపిస్తున్నానండి. సో ముందుగా దీనికి ఇందాక చూపించినట్టు ఆ 2 ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా తరుక్కుని దానికి సరిపడా ఉప్పు, కారం వేసి మనం ఒకసారి మిక్సీ చేసుకుంటే ఉల్లిపాయ కారం అవుతుందండి. చూసారండి, ఉల్లిపాయ కారం ఇలా చక్కగా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. పొయ్యి మీద బాండలు పెట్టుకుని ఆయిల్ హీట్ ఎక్కాక ఫస్ట్ తాలింపు వేసుకుందామండి. అలాగే కరివేపాకు, తాలింపు వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం వంకాయల్ని ఇందాక మిక్సీలో వేసి పెట్టుకున్న ఉల్లిపాయ కారాన్ని ఇలా మధ్యలో ఇలా హాఫ్గా జస్ట్ కట్ చేసుకుని మధ్యలో పెట్టుకుంటే వంకాయకి ఆ ఉల్లిపాయ కారం టేస్ట్ అనేది చక్కగా పడుతుంది. సో ఇప్పుడు మనం వాటిని కూడా వేసి కొంచెం గ్రేవీ కోసం కూడా ఉల్లిపాయ కారం వేసుకుని ఇప్పుడు ఈ వంకాయలు ఉడికే వరకు చక్కగా వీటిని ఉప్పేసి మూత పెట్టి మగ్గబెట్టుకుందామండి. అది మీడియం ఫ్లేమ్లోనే చేయాలి. చూసారు కదండి, 10 మినిట్స్ ఇలా పెట్టుకుంటే చక్కగా ఆయిల్ పైకి తేలి కలర్ఫుల్గా కర్రీ అనేది ఎంత బాగుందో. మన గుత్తి వంకాయ ఉల్లిపాయ కారం కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని కొంచెం ఫ్రోజన్ పీస్ కానీ లేకపోతే మనం ఉడకబెట్టుకున్న పీస్ కానీ ఏమైనా ఉంటే అవి వేసి చేసుకుంటే మనకి టేస్టీ గుత్తి వంకాయ కూర రెడీ అండి.